హాయ్ అండి. వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు అమృత హృదయం. రచయిత్ర ఎర్రంశెట్టి మధు గారు. అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ కామెంట్స్ అన్నీ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. అప్పటికి కమల మౌనవ్రతం పట్టి వారమైంది. మా 25 దాంపత్య జీవితంలో నేనెప్పుడూ అంత అశాంతికి గురికాలేదు. ముఖ్యంగా కమల విషయంలో. కావటానికి మాది మధ్యతరగతి కుటుంబమే అయినా సౌకర్యాలకు సౌలభ్యాలకు కొదవే లేదు. కమల ముందు జాగ్రత్త కావచ్చు, ఆర్థిక శాస్త్రం చదివిన తన ప్రణాళికబద్ధమైన నేర్పు కావచ్చు, బాధలు కష్టాలు అనేవి కనీసం మా దరిదాపుకు కూడా రాలేదు. ఉన్నంతలోనే మంచి టీవీ, ఫ్రిడ్జ్, డబుల్ కాట్ లాంటి వస్తువులన్నీ తన తెలివితో సాధించింది. అందుకు నేను గర్వపడతాను. అయితే ఆర్థిక పరిపుష్టి మాత్రమే ఒక కుటుంబానికి సుఖ సంతోషాల్ని తీసుకుని వస్తుందంటే మాత్రం నేను నమ్మను. దంపతుల మధ్య అవగాహన, సహనం, రాజీతత్వం ఇవన్నీ కలిస్తేనే కదా అది సాధ్యమవుతుంది. అందులో కమలది మొదటి మెట్టు. కాబట్టే ఇప్పటి వరకు మా జీవితాలు ఆదర్శప్రాయంగా నడిచాయి. మా మధ్య ఉన్న మరో ముఖ్యమైన మంచి గుణం ఏమిటంటే పరస్పర సహకారం, అలాగే పరస్పర గౌరవించుకోవటం. అందువల్లనే మాది అన్యోన్య దాంపత్యమైంది. అలాగని మాలో చిన్నపాటి అలకలు లేవని కాదు. అయినా కాపురం అన్నాక అలాంటి గిల్లి కజ్జాలు తప్పనిసరి కదా. కాకపోతే ఈ వారం నుంచి ఎలాంటి కారణం లేకుండా కమల మౌనవ్రతం పట్టటమే నాకు అంతు పట్టకుండా ఉంది. గత 7 దినాలుగా జరుగుతున్న ఈ తతంగం అంతా నేను గమనిస్తూనే మిన్నకుండిపోయాను. ఎందుకంటే నా వలన ఏదైనా తప్పు జరిగితే మనసులో దాచుకోదు. మొహమాటం లేకుండా నన్ను నిలదీస్తుంది. అంతేకాకుండా తను ఎందుకు బాధపడిందో కూడా చెప్తుంది. అలాగే ఈసారి కూడా ఎదురు చూశాను తన మనసులోని బాధ ఏంటో చెప్తుందని. కానీ లాభం లేకపోయింది. అన్నం సరిగ్గా తినదు, నాతో మాట్లాడదు. ఏదో యంత్రం చేసినట్లు పనులన్నీ పూర్తి చేసి మా ఇంటి వరండా మెట్టు మీద కూర్చొని ఎదురుగా ఉన్న రామనాథం మాస్టర్ గారి ఇంటికేసి చూస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. అప్పటికి 1-2 సార్లు నేను కారణం అడిగినప్పటికీ తను దాటేస్తూ ఏమీ లేదండి, నేను బాగానే ఉన్నాను అంది. పోనీ గట్టిగా నిలదీద్దామంటే తను ఎక్కడ బాధపడుతుందోనని అడగడం మానేశాను. అసలు విషయం తెలియక నేనేదో వాగటం, దానికి తను వేరే అర్థాలు వెతికితే లేనిపోని రభస. అందుకే మిన్నకుండి వీలైనప్పుడల్లా తనని గమనిస్తూనే ఉన్నాను. ముఖ్యంగా రామనాథం గారి ఇంటికేసి పదే పదే వీక్షించడమే నాకు బోధపడలేదు. ఓ పొద్దు చిన్న అనుమానం కూడా నాలో బయలుదేరింది. అసలు రామనాథం గారిది ఊరు కాదు, చిన్నగాంజాం దగ్గర ఏదో చిన్న పల్లెటూరు. కొత్తగా ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చారట. అందుకే ఆయన గురించి వివరాలేమీ పెద్దగా తెలియవు. ఆయన వయసు 50-60 మధ్యలో ఉంటుంది. భార్యాభర్తలిద్దరే ఉంటున్నారు. ఆమె వయసు కూడా ఇంచుమించు ఒక 5 అటు ఇటుగా ఉంటుంది. సంతానం గురించి తెలీదు. కనీసం చుట్టపు చూపుగానైనా ఆ ఇంటికి ఎవరు వచ్చినట్టు నేను చూడలేదు. ఈ మధ్య మాత్రం ఎవరో ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటున్నట్టు విన్నాను, కానీ నా చూపునైతే పడలేదు. కమల చపలత్వానికి నేను వక్రభాష్యం వెతుక్కోపోయినా ఏదో ఒక తెలియని వెలితి నన్ను కుదురుగా ఉండనివ్వలేదు. ముందు చెప్పినట్టు తనని అడగాలంటే నాకు ధైర్యం చాలలేదు. అలాగని ఉదాసీనంగా ఉండలేక ఒక మధ్యాహ్నం భోజనాల తర్వాత పక్కన కూర్చొని కమల, ఇలా చూడు అన్నాను. ఏంటండి? చూసింది. ఈ మధ్యన నువ్వు అదోలా ఉండటానికి కారణం ఏమిటి? నాకు కూడా చెప్పకూడనంత పెద్ద సమస్యనా అది? తను నవ్వేసి, అయ్యో, నాకు సమస్యలేముంటాయండి, పైగా మీ దగ్గర దాచే అంత పెద్దవి ఏముంటాయి అంది. తనకి నా మీదున్న నమ్మకానికి నేను లోలోన సంతోషించాను. అయితే తన ప్రవర్తిస్తున్న తీరుకు, చెప్పే మాటలకు ఎక్కడా పొంతనే లేదు. దాంతో ఒక టైంలో నేనేమన్నా భ్రమపడుతున్నానా అని కూడా అనుకున్నాను. అయినా మనసాగక, లేదు కమల, నువ్వేదో నా ముందు దాస్తున్నావు. అదేంటో చెప్పు. అది ఎంత పెద్ద సమస్య అయినా నేను పరిష్కరిస్తాను, నన్ను నమ్ము అని తన చేతిని నొక్కి చెప్పాను. చివరగా మరో మాట కూడా అన్నాను. నా వలన ఏదైనా పొరపాటు జరిగితే చెప్పు, సర్దుకుంటాను. ఆ మాటతో తను చప్పున లేచి కూర్చుంది. అయ్యో, ఎందుకండి అంత పెద్ద మాటలు? మీ వలన పొరపాట? కలలో కూడా అనుకోకండి మీరు తప్పు చేస్తారని అంది. అయితే ఎందుకీ మౌనం? నువ్వు నోరు విప్పి చెప్పకపోతే నన్ను నేను అపరాధిలాగా భావించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నీ ఇష్టం. తను అప్పటికీ నోరు విప్పలేదు. జీవం లేని ఒక నవ్వు. మీరు అపోహపడకండి, అలాంటిది ఏం లేదు. ఉంటే గింటే ఇన్ని సంవత్సరాలు దాచనిది ఇప్పుడు దాస్తానా అంది.
కమల నిజమే చెప్పింది. తను ఎప్పుడూ నా దగ్గర చిన్న విషయం కూడా దాచింది లేదు. నేను అలాగే అరమరికలు లేకుండా ప్రవర్తించేవాణ్ణి. ఆ అవగాహనతోనే మా ఇద్దరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. అలాంటిది ఎప్పుడూ లేని అసంతృప్తి కమలలో ఇప్పుడు ఎందుకు కలిగిందో నాకు అర్థం కాలేదు. తనలో ఎలాంటి అసంతృప్తి లేదని, తను ఎంత నమ్మబలికినా అది నన్ను అసహనానికి గురి చేస్తూనే ఉంది. ఈరోజు కూడా తను ఎప్పట్లాగే వరండాలో మెట్ల మీద చేరి, ఎదురింటి రామనాథం మాస్టర్ గారి ఇంటికేసి పక్కనే నేనున్నానన్న స్పృహ కూడా లేకుండా చూస్తూనే ఉంది. నాకు చివుక్కుమంది. ఎంత తప్పించినా కమల ప్రవర్తన పట్ల నా ఆలోచనల వక్రమార్గాన్ని పయనించాయి. 60 ఏళ్ల రామనాథం గారిని చూడటానికి తను ఎందుకు ఉవ్విళ్ళూరుతోందో నాకైతే అర్థం కాలేదు. అలా అనుకోవడానికి కూడా నాకు బాధేసింది. అలా ఆలోచించడం తప్పని తెలిసినా నేనేమీ చేయలేకపోయాను. ఎందుకంటే తన ప్రవర్తన అలాగే ఉంది మరి. ఒకానొక సమయంలో తనని అడిగేద్దామా అనిపించింది. కానీ మనసు రాలేదు. తన విషయంలోనూ నా ఆలోచన స్థాయి అంత అధమంగా ఉందని తనకి తెలిసిందంటే 25 ఏళ్ల పాటు భద్రంగా కాపాడుకుంటూ వచ్చిన కాపురం అనే గాజుబొమ్మ భళ్ళున బద్దలైపోతుంది. అలాగే తన కూతురు వయసున్న రామనాథం పక్కన కమలని ఊహించుకోవడానికి సిగ్గేస్తోంది. కానీ కమల ప్రవర్తన నా ఆలోచనలు మళ్ళీ మళ్ళీ అటువైపే నెడుతూ ఉంది. దీనికి పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు దానికి సమాధానం దొరికింది. కమల యథావిధిగా గుమ్మం ముంగిట కూర్చుని రామనాథం ఇంటికేసి చూస్తూ ఉంది. ఆ రోజు చిత్రంగా తన మొహం ఎప్పుడూ లేనంత కాంతితో వెలిగిపోతుంది. నేను కూడా ఎప్పట్లాగే తన సంతోషానికి కారణం ఏమిటా అని తన మీద ఒక కన్నేసుంచాను. అప్పుడు బోధపడింది కారణం ఏమిటో. రామనాథం ఇంటి ముంగిట చెదబావిలోంచి ఒక యువకుడు నీళ్లు తోడి పెరట్లో ఉన్న మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు. 20-23 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది అతనికి. మంచి ఎత్తుతో పాటు శుభ్రదూపి, నిత్య కసరత్తు వల్ల కాబోలు కండలు తిరిగిన శరీరం, ఏ అంచదన లేని ఒంటి మీద చెమట పట్టి ఎండకి నిగనిగా మెరుస్తోంది. మొత్తానికి చిన్న వయసే అయినా సినిమా హీరోలాగున్నాడు. అది చూశాక ఇన్నాళ్ల మా వైవాహిక జీవితం పట్ల నేను పెంచుకున్న నమ్మకం ఒక్కసారిగా తలకిందులైపోయింది. అయినా ఎక్కడో కమల పట్ల నాలో ఉన్న నమ్మకం నన్ను ఆలోచనలో పడేసింది. మనసు బలి చిత్రమైంది. నిన్నటిదాకా రంగనాథం గారిని అనుమానించింది. ఇప్పుడు స్థానంలో మరొక చిన్న వయసు వ్యక్తి కనిపించగానే మొదటివాడి లూప్ లైన్లోకి నెట్టింది. అయినా మనసుదేముంది, మనం సమర్థించుకోలే గాని ఎలా చెప్తే అలా పడుంటుంది. ఇన్ని ఆలోచించాక నాలో మళ్ళీ మద్దనం మొదలైంది. అసలు నేను కమలని అనుమానించటం ఏంటి? ఇన్నేళ్ల కాపురంలో తన మనసు అణువణువు నాకు తెలుసు. నన్ను ఎంతగా ప్రేమిస్తుందో అభిమానిస్తుందో నాకు తెలుసు. అలాంటి తనని అనుమానించడం అంటే పాపం మూటకట్టుకోవడమే. అలా అనుకున్నాక మనసుకి కాస్త ఊరట దొరికింది. మనసు కోతి. ఇంత ఆలోచించినా ఎక్కడో ఏదో వెలితి. ఉన్నట్టుండి కమలలో వచ్చిన మార్పుకి కారణమేమిటి? ఒక అందమైన అబ్బాయిని పనిగట్టుకొని చూడటం ఎలా అభిలాషణీయం? అసలు ఇదంతా ఎందుకు చేస్తోందా? పోనీ అలాంటి ఉద్దేశం తనకి లేనప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేకపోతోంది? ఎడతెగని ఆలోచన వల్ల తల దిమ్మెక్కిపోయింది. ఒక పక్క కమలని అనుమానిస్తున్నందుకు బాధ, మరో పక్క జరిగేవి చూస్తూ ఉండలేని వ్యథ. ఇన్ని ఆలోచనలు సతమతమవుతూనే ఇవాళ అటో ఇటో తెలుసుకోవాలనుకుంటూ కమల వైపు అడుగులు వేశాను. ఈలోపు తన స్వరాన్ని ఉద్విగ్నం చేసి, ఏమండి ఇలా రండి, ఓ మంచి మాట చెప్తాను అంది కమల ఆదురతగా. కమల చూపు ఎదురింటి మీదనే ఉండటం గమనించి నేను ఉదాసీనంగా చెప్పు ఏమిటి అన్నాను. అటు చూడండి. ఎవరిని? అక్కడున్న అబ్బాయిని. నేను చివుక్కుమన్న నా మనసును అదుపులో ఉంచుకుంటూ, అవును ఉన్నాడు, అయితే ఏంటి అన్నాను కాస్త కోపంగా. ఎంత బాగున్నాడు కదూ. అప్పటికే నేను బయటపడలేదు. కమల మీదున్న నమ్మకం ఇంకా పూర్తిగా సడలిపోలేదు. ఉన్నాడు, అయితే ఏంటి? ఈసారి నిష్ఠూరంగా పలికాను. తను నా గొంతులో వచ్చిన మార్పుని గమనించిందో లేదో కానీ చాలాసేపు మాట్లాడలేదు. ఏదో అర్థం కాని పదాలు తనలో తానే వల్లించుకుంటూ కాసేపు నవ్వుకుంటూ మరి కొద్దిసేపు బాధపడుతూ గడిపింది. ఆ తర్వాత ఎప్పటికో తేరుకుని, ఏమండి నా కోసం ఒక పని చేస్తారా అని దీనంగా అడిగింది. చెప్పు, ఏం చేయాలి? ఆ అబ్బాయిని మన ఇంటికి భోజనానికి పిలవండి. ఆ మాటలు విన్నాక కూడా నేను ఉద్వేగానికి లోను కాలేదు. నన్ను నేను సంభాళించుకున్నాను. అయినా ఈ ఫ్లోలోనే తన మనసేమిటో బయట పెట్టాలనుకుంటూ స్వరం కఠినం చేసి, వాడెవడో అనామకుడికి మన ఇంట్లో భోజనం పెట్టడం ఏంటి, అసలు పరిచయమే లేకుండా అన్నాను. తను నిష్ఠూరంగా మొహం పెట్టుకొని, ఆ మాత్రం దానికి పరిచయమే కావాలేంటండి,
ఏ పుట్టినరోజో పెళ్లి రోజో అని చెప్పి భోజనానికి ఆహ్వానించండి అంది. మరి ఆ అబ్బాయి తల్లిదండ్రులను పిలుద్దామా? అతని ఓరగా చూస్తూ అడిగాను. అయ్యో, వాళ్ళని కూడా పిలవండి, వస్తే సరి, లేదంటే అబ్బాయిని మాత్రం ఖచ్చితంగా ఆహ్వానించండి. నేనిక కాదనలేదు. కమల మనసు ఏమిటో పూర్తిగా ఈరోజు తెలిసిపోతుంది కాబట్టి. సరే, అలాగే పిలుస్తాను అని చెప్పి కదిలాను. కమల రకరకాల కూరలతో పాటు మంచి మంచి పలహారాల్ని తయారు చేసింది. 2 రకాల స్వీట్లు కూడా చేసింది. అంత పని చేసినా తను ఏమాత్రం అలసట లేకుండా ఉత్సాహంగా ఉండడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఈలోపు అతడు వచ్చాడు. మేమిద్దరం భోజనానికి కూర్చున్నాక కమల ముందుగా నాకు వడ్డించింది. ఆ తర్వాత అతడు ముందు కూర్చొని కొసరి కొసరి వడ్డిస్తూ మాటలు కలిపింది. నేను తింటూ గమనించసాగాను. కమల, నీ పేరేమిటి నుండి మొదలుపెట్టి అతడు పుట్టుపూర్వోత్తరాలన్నీ ఆరా తీసింది. అతడు చెప్పే జవాబులన్నీ శ్రద్ధగా వింటూ మళ్ళీ మళ్ళీ అడిగి కొసరి కొసరి వడ్డిస్తూ అలా చాలా సమయం అతడితో గడిపేసింది. భోజనాలు పూర్తయ్యాక ఒక టవలు భుజాన వేసుకుని అతను వెనకే వెళ్ళి అతడు చేతులు శుభ్రం చేసుకునే వరకు ఉండి అదయ్యాక అతడు గుమ్మం వరకు సాగనంపి వచ్చి నా ముందు కూర్చుంది కమల. ఏమండి అంది తన్మయత్వంలో. ఏమిటో చెప్పు అన్నాను పొడిగా. మన అబ్బాయి పురిట్లోనే చనిపోకుండా ఉండుంటే ఇదే వయసులో ఇంతే అందంగా ఉండేవాడు కదండీ. నా నోట మాట రాలేదు. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగానే తన అన్న మాటలు విని నా చేతిలో ముద్ద నాకు తెలియకుండానే జారి పళ్ళల్లో పడింది. కమలా అన్నాను. అవును కదండి. నా తల ఎటు ఊగిందో నాకు తెలియదు. నీరు నిండిన కళ్ళలో ఆ అమృత హృదయం మసిగా అయినా స్పష్టంగా కనిపించింది. కథ సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.